ఆయన మంద వలె మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నిన్నటి నుంచి ఏం చెప్పాలంటే అసలు నేనే ఆయనకి దాసోహం అయిపోయి బయటికి రాకుండా ఆయనతో గడపాలన్నంత ఇష్టం పుట్టేస్తుంది. ఎందుకో తెలుసండి, ఎప్పుడైతే దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నప్పుడు మానవులు ఎలా ఉన్నారంటే నమ్మదగినోళ్ళుగా ఉన్నారు. నమ్మదగినోళ్ళుగా ఉన్నోళ్ళని మాత్రం దేవుడు మాత్రం విడిచి పెట్టట్లేదు. మన ప్రాబ్లం ఏంటంటే దీన్ని హత్తుకుని జీవించలేం. అన్నిటిని హత్తుకుంటాం కదా, దీన్ని హత్తుకుని జీవించలేం. ఆమేన్. సో కనుక ఈరోజు మన టైటిల్ ఏముంది అక్కడ ఈరోజు? అయ్యగారు పంపించింది చూసారా పోస్టర్? చూసిన వాళ్ళందరూ ఒక్కసారి మీ బైబిల్ మూసేసి దాని మీద ఏం వాక్యం ఉందో చెప్పిన వాళ్ళకి దేవుడు ఈ సంవత్సరంలో ఒక నూతన ఇల్లు ఇచ్చుడుగాక. పోస్టర్ చూడకూడదు. ఒక్కలైనా చెప్పండి, ఎక్సెప్ట్ రాజుగారు, ఎందుకంటే ఆయన మొత్తం ఆనా పీనా జాన అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. చెప్పండి త్వరగా. యేసయ్యా, గ్లోరీ టు గాడ్. అయితే మీరు పోస్టర్ చూడలే కదా, చూసిన వాళ్ళు చెప్పండి. పోనీ మేము చూసాం కానీ పైన మాత్రం మాకు కనపడలేదని చెప్పండి. అబ్బా, నీకు దండం వేసి మొత్తానికి బ్లెస్ చేయాలి ఆయన. నమ్మదగిన దేవుడు పైన ఏముంది? పోనీ ఇప్పుడు ఆ పోస్టర్ చూడండి, మేక్ ఇట్ వాస్ పోస్టర్ చూడండి. పోస్టర్ మీద ఏముంది? మనం డిమార్ట్కి వెళ్తున్నామో లేకపోతే రత్నదీప్కి వెళ్తున్నామో తెలియాలి కదండి. ఎందుకు వచ్చాము ఇక్కడికి? అవునా కదా? ఓకే, రైట్. త్వరగా, లేట్ అయిపోయింది. ఇప్పటికి 2-3 పాయింట్లు చెప్పేసేవాడిని. దేవుడు ఏమండి? దేవుడు నమ్మదగిన వాడు కనుక నేను చెప్పిన ఒకసారి వాక్యం మొత్తం తీయండి. 2 కొరింథీ 1:18. 2 కొరింథీ 1:18. 2 కొరింథీ 1:18. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ఎలాంటిదంట? ఆల్వేస్ ఐ కెన్ డూ, నేను సమస్తమును చేయగలుగుతానంటది. అవునని కానీ కాదని కానీ ఉండదంట. అదే యెషయా గ్రంథములో 55:11లో ఆ నమ్మదగిన వాడంటే వాక్యమే కదా, అవునా కదా? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడు వద్దుండును, వాక్యమే దేవుడై ఉండును గనక 55:11లో అంటున్నాడు, నిష్ఫలముగా, చదవాలి త్వరగా, నిష్ఫలంగా నా యొద్దకు మరలక నేను సంతోషముగా బయలు వెళ్ళుదునంటున్నాడు. అంటే ఈ నమ్మదగిన వాడు నీలో ఉంటే, అంటే దేవుని వాక్యము గనక నీతో ఉంటే అసలు నీకు జరగనంటు కార్యం ఏది ఉండదు. గడి చెప్పలు కూడా దేవుని చూద్దాం. ఒక మనిషి హాయిగా బ్రతకాలి అంటే, లోకములో దుఃఖము, కష్టము, నష్టము, వేదన, బాధలు అన్నీ చూడకుండా ఉండాలంటే మొదటి కీర్తన నీ లైఫ్లో జరగాలి. ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసల చోట కూర్చుండగా వాక్యమును దివారాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలు వివరణ నాటబడిన వాడై ఆకువాడుగా సకాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. అక్కడ ఏమైనా బాధలు ఉన్నాయా? చెప్పండి, ఏమన్నా బాధలు ఉన్నాయా? చెప్పండి. సో ఈ నమ్మదగిన వాడు నీలో ఉంటే గనక ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చెట్టు వలె ఫలించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో నమ్మదగినవాడు ఏం చెప్పాడో కొన్ని విషయాలు చెప్దాం. ఈ నమ్మదగిన వాడు ఏం విషయాలు చెప్తున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. వచనాలు కొన్ని రాసుకోండి ప్లీజ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్.
అందరూ సహవాసం అనండి. చూడండి, సహవాసపు తోటలు ఉన్నాయి. ఒకటి చల్లటి పూట సహవాసపు తోట ఏదేను తోట, రెండోది విశ్వాసపు తోట, మూడోది ప్రార్థించే తోట, నాలుగోది క్షమించుకునే. ఇన్ని తోటలు. మీరు ఏ తోటలో ఉన్నారు? మూసీ నది దగ్గర గవర్నమెంట్ తయారు చేసిన పార్కులో ఉన్నారా? ఏమండి? సో ఇక్కడ ఏమంటున్నాడు? సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగినవాడు. చెప్పండి, నా దేవుడు. సహవాసం అంటే ఏంటండి? ఈ లోకములో మనం చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కూడా మనం సహవాసం చేసినప్పుడు తాగటానికి కానీ తినటానికి కానీ, మీకు విషయం తెలిసే బ్యాచిలర్స్ పిల్లలు రాత్రికి కూడా కలిసి పండుకుంటారు. పడుకోరా? ఒరే మా ఇంటికాడికి వచ్చారా, మన ఇద్దరు మంచిగా కాసేపు టీవీ చూసుకుని కాసేపు గేమ్ ఆడుకుని. ఎస్, మేము చేసాం. మంచి సహవాసం అంటే ఏంటి? కంటిన్యూటీ. దేవునిలో ఎవరైతే ఫెలోషిప్ చేస్తారో వారికి దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. గడి చప్పలు కూడా దించుతేద్దాం. అంతేగాని ఏదో ఆదివారం వచ్చి ఏదో పోతా వాక్యం పాటించకుండా ప్రార్థన చేయకోకుండా దేవునికి ఇవ్వకోకుండా ఉంటే ఉపయోగం లేదు. మళ్ళీ ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయంలో, 1 కొరింథీ 1వ అధ్యాయంలో 9వ వచనం. నమ్మదగినోడు. ఏమండి? నమ్మదగినోడి దగ్గరికి వెళ్తారా, మోసం చేసేవాడికి వెళ్తారా? నేను నా ఐటీ చేపియాలని ఒక ఆయనకి 30,000 ఇచ్చిన. ఈజ్ ద క్రిస్టియన్, ఈజ్ ద పాస్టర్, ఈజ్ ద సిఏ. 3 నెలల నుంచి నా పని చేయకుండా నా డబ్బులు వాడేసుకున్నాడు. నన్ను 30 తిప్పలు పెడతాను. అంటే డబ్బులు ఇవ్వట్లేదు, అంతకుమించి ఏం చేయట్లేదు. కానీ అతను నమ్మదగినోడా? ఎంతమంది మిమ్మల్ని మీ జీవితాలని చాలా చిన్నభిన్నం చేసిన వాళ్ళు లేరా? నష్టపరిచిన వాళ్ళు లేరా? గాయపరిచిన వాళ్ళు లేరా? ఏమండి? దారుణంగా మోసం చేసిన వాళ్ళు లేరా? కానీ నా దేవుడు మాత్రం నమ్మదగినోడు. అందుకే యేసుప్రభు అంటే తెలుసా, నమ్మిక మాత్రమే ఉంచండి. ఎలా పిల్లోడు పుడతాడు నీకు అనవసరం, ఇద్దరిని కానాల్సిందే. ఎలా ఇల్లు కడతావు నీకు అనవసరం, నువ్వు గృహప్రవేశము చేసుకోవాల్సిందే. ఏమండి? ఒక 10,000 ఉన్నాయి నా దగ్గర అండి. 10,000 మా ప్రైవేట్ ఉద్యోగాలని మా అత్తమామలు మమ్మల్ని తక్కువగా చూసేవాడు. ఈవెన్ దట్ ఒక చోట కారులో అందరు వెళ్తుంటే నన్ను అక్కడ పెట్టేసి అందరు కారులో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ నా కారే దిక్కు. గడి చప్పలు కూడా దించు తీద్దాం. ప్రాక్టికల్గా ఈజ్ ద బిగ్ గాడ్. పెద్ద దేవుడు అండి. గడి చప్పలు కూడా దించు తీద్దాం. ఈయన తప్ప అసలు భూప్రపంచం మీద దేవుడే లేడు, ఉండబోడు. ప్రవక్తలు అంటే ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ప్రవక్త. ఏమండి? మోషే ప్రవక్తని ఎందుకు చెప్పాడు తెలుసా? అంత బలశాలైన ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, రోయ్ నువ్వు ఖాళీ చేయి, మా వాళ్ళు విడిపించు అన్న ధైర్యము ఎవరిచ్చారు? నమ్మదగిన వాడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన సహవాసానికి దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచాడు కనుక నేను చెబుతున్నా, యేసు ప్రభు రాబోతున్నాడు. మీ ఉద్యోగాల కంటే, మీ వ్యాపారాల కంటే, మీ ఆస్తుల కంటే, మీ అంతస్తుల కంటే పరలోకం చాలా గొప్పది. డోంట్ మిస్ ద ఫస్ట్ ఫ్లైట్. గడికి చప్పలు కొడితే తిందాం. ఈజ్ ద కమింగ్. ఆయన ఎప్పుడు వచ్చినా మనకు అనవసరం. ఆత్మలో వర్ధిల్లుతూ నమ్మదగిన ఆ దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీకు పరలోకంలో విల్లాస్ కావాల్సిన వాడు చేతులు ఎత్తండి. పరలోకంలో విల్లాస్ కావాల్సిన వాడు. మీకు విషయం తెలిసే, మీ గోడలు బంగారమే. మీ గోడలండి చెప్పండి, మీ గోడలు బంగారమే, మీ స్లాబ్ బంగారమే, మీ ఫ్లోర్ కూడా బంగారమే. అందుకని మీరు ఏం చేయాలి తెలుసా? అక్కడ ఉన్నదానికంటే ఐశ్వర్యం ఇక్కడ కూడా మీరు బాగా సంపాదించాలి. గడి చప్పలు కూడా తింటూ తిద్దాం. ప్రభు యొక్క రాజ్యమును విస్తరించడానికి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలాగ దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే చూడండి, క్రైస్తవుల్లో కొరత ఎందుకు ఉంటుందో తెలుసండి? ఇవ్వక. ఈ మాట చెప్తే దైవజనులకి కోపం,
దైవజనులు అంటే ఇవ్వలేని కోపం, ఇవ్వలేని వాళ్ళకి అంతకన్నా కోపం. మరి నేను ఒక సంఘానికి వెళ్ళా, 600-700 మంది సంఘానికి వెళ్తే ప్రతి ఇంటిలో దరిద్రం, అప్పులు భయంకరంగా ఉన్నాయండి. కొన్ని వాళ్ళకైనా సంపాదనలు తక్కువనాయా? ఓ మీకంటే మనకంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? నేను చెప్పిన వాక్యాన్ని వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ రోజు నుంచి మేము మొదలు పెడతా ఉన్నారు. గట్టిగా చప్పలు కూడా తెచ్చు తెద్దాం. మొదలు పెట్టండి. ఏం చేయాలంట? వాడు ప్యాకెట్ ఆడే వాళ్ళు ఎట్లా వేసుకుంటారు ముక్కలు? చెప్పండి, ముక్కలు ఎట్టేస్తారు? తీసుకురా అటు ఇటు అంటారా లేదా? చూస్తున్నారు కదా గేములన్నీ. సో నువ్వు విత్తనాలు వెదజల్ల. దేవుడి కార్యము, ఔదార్యము. చదువమ్మా, త్వరగా చదవాలి. పుష్టినుంది, అందరు పుష్టి అనండి. అంటే మీరు లైఫ్లో హాస్పిటల్కి వెళ్ళరు. గడికి చెప్పలు కూడా తిందా. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, నీవు దేవుని మాట చప్పున నువ్వు ఇస్తూ ఉంటే 3 అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. 1, అనారోగ్యం ఉండదు. 2వది, అనవసరపు ఖర్చులు ఉండవు. 3వది, కొరత ఉండదు. ఇది చేయకోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ 3 మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అది మీకు అర్థం కాదు. మనం హాస్పిటల్కి వెళ్తాం ఏంటండి? హాస్పిటల్కి మనం వెళితేనంట మనం వాడికి బిజినెస్ ఇచ్చినట్ట. ఏ బిజినెస్? మోసం చేసే బిజినెస్. ఆరోగ్యవంతుడైన అల్ఫా ఒమేగైన హీలర్ గొప్పోడా? బిజినెస్ చేసే వాళ్ళు గొప్పోళ్ళ. వెళ్ళటం తప్పు అనట్లేదు, కానీ దేవుడు మనకి తల నుంచి అరికాలు వరకు ఆ నమ్మదగినోడు ఉంటే, ఆ వాక్యము నీలో ఉంటే, వాక్యము దొరికిన వాడికి జీవము, వారి సర్వశరీరముకు ఆరోగ్యం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఓకే, చదువమ్మా, కంటిన్యూ చేయదు. ఏమండి? చాయ్ ఇచ్చేవాళ్ళకి ఛాయే. గుర్తుపెట్టుకోండి, చాలామంది గేములు బలి ఆడతారు పాస్టర్ల మీద. సార్ టీ తాగుతారా అంటాడు, పాప లోపలికి డొక్క వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్క ఫ్యామిలీని చూసా. ఆ ఫ్యామిలీ ఎవరు వెళ్ళినా భోజనం పెడతారు, తిండి తినుకొని వెళ్ళరు. ఆ ఫ్యామిలీ ఎలా బ్లెస్ అయిందంటే అలా బ్లెస్ అయింది. ఏమండి? పరలోకంలో దేవుడు 4 విషయాలు అడుగుతాడు. చెప్పండి. ఒక విషయం, భోజనం పెట్టావా, దప్పిక తీర్చావా, బట్టలు ఇచ్చావా, 4వది పరామర్శించావా. ఈ 4 మీరు చేస్తున్నారా? మీ బంధువులు మీరు ఇక్కడికి వచ్చి చక్కగా మీరు మంచిగా ఇదయ్యారు. ఊరిలో ఉన్నవాళ్ళ సంగతి ఏమైపోతారండి? వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, చేస్తున్నావా? పెద్ద ఇక్కడ ఒక స్టైల్గా ఇక్కడ నుంచి వెళ్తావు, అన్ని అప్పులే, లోపలంతా బొక్కలే. ఇక్కడ నుంచి మాత్రం పెట్రోల్ కొట్టుకుని టోల్ గేట్లు దాటి వెళ్తావు. అవునా కదా? సో కనుక ఈరోజు నమ్మదగిన వాడు నీతో ఉంటే ఏం జరుగుద్దంటే 3 విషయాలు మనం మాట్లాడదాం. నమ్మదగిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఏమండి, హీ విల్ షో హిస్ ప్యాషన్ టు హిస్ పీపుల్. ద ఫెయిత్ఫుల్ గాడ్, ఏమండి, ఆల్వేస్ షో హిస్ ప్యాషన్ టు హిస్ పీపుల్. దేవుడు ఎంత కసిగా ఉంటాడో తెలుసా? నిన్ను తెగ ప్రేమించేస్తాడండి. గట్టి చప్పలు కూడా దేవుడు రోజు ప్రేమిస్తూనే ఉంటాడండి. అందుకని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అందరూ కూడా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. హల్లెలూయా. నువ్వు పడుకున్నా కానీ ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నిజమండి, ఆయన ప్రేమని ఎవడు కూడా డైజెస్ట్ చేసుకోలేడు. చెప్పండి, నా దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడంట, ఎంత నమ్మదగినోడు తెలుసా? ఎంత నమ్మదగినోడు తెలుసా? విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23.
ఇవన్నీ మీరు మెడిటేట్ చేస్తే మీకు ఎంత బలం వస్తుందంటే అంత బలం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23. విలాపవాక్యములు 3వ అధ్యాయము. యెహోవా కృపగలవాడు. చూడండి, మన పిల్లల్ని ఎడతెగ ప్రేమిస్తామా? కంటిన్యూగా ప్రేమిస్తామా? కంటిన్యూగా ఆదరించగలుగుతామా? కానీ దేవుడు, ఈ నమ్మదగిన వాడు ఎలా ఉంటాడంట? ఎడతెక్క ప్రేమిస్తాడంట. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? ఆరాధన చేసుకుంటూ బ్రతకాలి. ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఒక్కడివి ఆరాధన చేయాలి. వాట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ డేవిడ్? ఏమండి, ఈజ్ ఎ రిజెక్టెడ్ పర్సన్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. చూడండి, ఊర్లో చదువుకున్న వ్యక్తిని ఎక్కడ పంపిస్తారు తెలుసా? బర్రెలు గాయటానికి కదా. అందుకని దావీదును కూడా ఎక్కడ పంపించారు? బర్రె బదులు గొర్రెలు. అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎప్పుడు చూసినా దేవుడి గురించి నెగిటివే చెప్పించాడు. నాకు దేవుడు లేడు, ఆయన ఉంటే ఇన్ని కష్టాలు. ఏం అర్థమైంది నీకు దేవుని గురించి? ఏం అర్థమైంది నీకు? పరలోకం ఎవరి కోసం సృష్టించాడు? భూమి ఎవరి కోసం సృష్టించాడు? దేవుడు వారిని ఆశీర్వదించిన అన్నాడా, వారిని శపించాడు అన్నాడా? ఏమంటే ఆదికాండం 1:28 ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వించిన. దేవుడు వారిని, క్రైస్తవుల్ని, ముస్లింలని, హిందువులని, మానవుడన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కనుక వాడు, ప్రతి మానవుడు క్రీస్తుని తెలుసుకుంటే దేవుని రాజ్యములోనికి వస్తాడు, నిత్య రాజ్యములోనికి ఉంటాడు, నరకము నుంచి తప్పించబడతాడని. ఆ తప్పించబడే బాధ్యత మనం తీసుకోవాలి. గడికి చప్పలు కూడా తీద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ నమ్మదగిన వాడిని ఈరోజు ఎవరైతే మనస్ఫూర్తిగా, ఇప్పుడు ఏదో శాంపిల్గా 1-2 మీ జీవితాలు అద్భుతాలు జరిగినాయి, ఇప్పటి నుంచి ఏమండి బండిల్ బ్లెస్సింగ్స్ మీకు గెట్ రెడీ. ఏమండి, ఎందుకంటే యోబు గ్రంథములు అంటాడు, లెక్కలేని అద్భుతాలు, పరిశోధింపజాలేని మహత్తర కార్యాలు నేను చేస్తానన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. కనుక నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలో, ఎలా దీవించబడాలో, ఏ రీతిగా నిన్ను డెవలప్ చేయాలో, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆమేన్, హల్లెలూయా. అందుకని అవర్ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్ 100% జెన్యూన్ పర్సన్. గడి చప్పలు కూడా తీద్దాం. 100% ఏమండి, టైంలో మన కార్యాలు చేస్తాడంట. ఎప్పుడండి? టైంలో చేసేస్తాడంట. ఒక్క సెకండ్ కూడా దేవుడు లేటు చేయడంట. ఆ లేటుకి కారణం ఏంటంటే నువ్వు సరెండరు కాక పోవటమే. నేను దేవునిలో అతిశయించి చెప్తున్నా, యాజ్ పర్ ఎకనామిక్ ప్లాన్ ప్రకారం 35 years కంట ఇల్లు కొనేసుకోవాలంట. ఎన్ని సంవత్సరాలకి? అది కూడా పూర్ ప్లాన్ అంట. అది ఫిజికల్ సెన్స్. కానీ దేవుడిలో మాత్రం కరెక్ట్ టైంలో దేవుడు మీకు అన్నీ ఇచ్చునుగాక, అన్నీ ఇస్తాడు. ఎందుకంటే నీ ఆత్మ తృప్తి పొంది తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలెము నగరులో నిత్యము నిన్ను చూచి ధరించునే. తేజోమయమైన శాలెము నగరులో నిత్యము నిన్ను చూచి ధరించునే. అందరూ ఇది దర్శనము, ఇది దర్శనము, ఇది నా దర్శనము, ఇది నా దర్శనము,
ఎమ్మో తేజరిల్లుమో అని నన్ను తేజపరచి నా యేసయ్యా. అందరూ కూడా ఎమ్మో తేజరిల్లుమో అని నన్ను తేజపరచి నా యేసయ్యా, నా యేసయ్యా. అందరూ కూడా నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. చదువు నాన్న, చదవండి. మేక్ ఇట్ ఫాస్ట్. అనుదినము. ఈ మాటలో ఎంత మర్మం ఉందో తెలుసండి. అనుదినం, అందరు మళ్ళీ చదవండి. అనుదినము నూతనముగా. మనం ఏం చేస్తాం? పాతవి తవ్వుకుంటాం. మనం ఏం చేస్తాం? పాతవి తవ్వుకుంటాం. ఎందుకు? ఏంది ప్రభువా, ఇంకా నాలో ఏమన్నా ఉందా? ఏమండి, మీ మమ్మీ ప్లేట్ మంచిగా కడిగి నీ ముందు పెడితే నువ్వు మంచిగా నీకు నచ్చిన ఫుడ్ వేసుకుని తినాలి, కానీ ఆ మూల అది చూస్తే మొట్టిగా ఎత్తుంది కదా. అంటే నీ తల్లి మీద నీకు నమ్మకం లేదా? మరి నమ్మదగినోడి మీద ఎంత నమ్మకం ఉండాలండి? అనుదినము నిన్నంట పరిశుద్ధుడిగా చూస్తాడంట, నీతిమంతుడిగా చూస్తాడంట, రాజాని యాజకుడిగా చూస్తాడంట. కానీ నువ్వెలా చూస్తావు? కొంతమంది ప్రార్థనలు ఉంటే బీపీ కూడా పెరగదు, చచ్చిపోద్ది. ఎందుకంటే రోజు ఇని హల్లెలూయా చెప్పండి. నమ్మదగిన వాడు నా దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినం ఏం పుడుతుందంట? వాత్సల్యత. ఈరోజు ఇప్పుడున్న జనరేషన్లోనండి అసలు మన మీద ఆప్యాయత చూపించేవాడు కనుచూపు మేరలో లేడండి. మనల్ని దోచుకునే వాళ్ళే ఉన్నారు. అందుకని మధు గారు చెప్తాను, మీ వర్కర్ల గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా లేదా? నిజమండి. ప్రతి చోట సంఘంలో కూడా వాడిని మనం బిడ్డగాని జారి తీసుకుంటాం, వాడికి ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటాం, చివరికి ఏం చేస్తాడు? సంఘానికే ఎసరు పెడతాడు. సో మన దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము నూతన వాత్సల్యత మన మీద కురిపిస్తా. మేక్ ఇట్ ఫాస్ట్. నువ్వెంతైనా నమ్మదగినవాడు. ఆయన అలసిపోడంటండి బాబు, ఎన్ని అద్భుతాలైనా చేస్తానే ఉంటాడంట. సృష్టిని చేసి నాటి నుంచి ఏమంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి న్యాయాధిపతులు, రాజులు, అందరూ శిష్యుల వరకు ఆయన పరలోకి వెళ్ళేంత వరకు ఎవరినైనా విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అందుకని ప్రభువే ఉన్నాడు, నిన్ను ఏ మాత్రమునో. మీకు ఎప్పుడైనా సరే మీరు దేవుల్లో దీవించబడాలంటే ఒక కీ చెప్తా. నీ దేవుడు ఎంత గొప్పోడో, ఎంత మంచోడో. రాజుగారు ఎప్పుడు అంటాడు, మన దేవుడు చాలా గొప్పోడయ్యా, చాలా గొప్పోడు. ఆ మాట అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మెలికలు తిరుగుతాడంట, గడి చప్పలు కొడితే ఏం చూద్దాం. తెలుసా? మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను పొగడండి, వాళ్ళు మెలికలు తిరగకపోతే అప్పుడు అడగండి. కానీ మీరేం చేస్తారు? ఏమిచ్చావు? ఒరే, నువ్వు కుక్కగా నక్క పుట్టుకోకుండా అచ్చం మధుబాబులాగా పుట్టావు, గడికి చప్పలు కొట్టి చెవును చూద్దాం. ఏమే? సో ఈరోజు నమ్మదగిన వాడు గొప్పతనం మనము తెలుసుకుని తీరుదాం. ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నా, ఇప్పటి నుంచి మీ యొక్క రూట్లు మారాలి. దేవునికి దగ్గరగా సహవాసం చేయండి. సంఘం మాత్రం ఎలా పెరుగుద్దో అలా పెరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 23 వచ్చిన ఏముందమ్మా? అయిపోయిందా? 23 వచ్చిన ఓకే, అయిపోయిందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఓకే. ఎవరైతే నమ్మదగిన దేవునితో ఉంటే వారు పుష్టిగా ఉంటారు, వారు ఐశ్వర్యవంతులు అవుతారు. కానీ నమ్మదగిన వానితో సహవాసం చేసినోడు అసలు ఇంకెలా ఉంటాడో తెలుసా? లూకా సువార్త, ఇది క్లెయిమ్ చేసుకోండి, ఇది క్లెయిమ్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, ఈ సంఘానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాలు అయింది, మాకేమొచ్చింది అంటున్నారు. ఏమొస్తుంది ఇప్పుడు చెబుతా. లూకా సువార్త 18:28. లూకా సువార్త 18:28. త్వరగా లూకా సువార్త. ఈ నమ్మదగిన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు పేతురు. అప్పటి వరకు ఆయన బాప్తీసం కూడా తీసుకున్నాడా? తీసుకోవాలా. ఏమన్నా పని చేశాడా? చేయలా. ఏమన్నా దేవుని పని చేశాడా? చేయలా. ఏమీ చేయలా. జస్ట్ ఖాళీ పడవను వదిలేసి
ఆయన రమ్మంటే వచ్చాడు. అంతేనా? చెప్పండారా? అవును కదా. సో నీ పెర్ఫార్మెన్స్ ఏం చేయలే, నువ్వేం పని ఏం చేయలేదు. కానీ పేతురు పాయింట్అవుట్ చేస్తున్నాడు, అవర్ ఫెయిత్ఫుల్ గాడ్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఫస్ట్ అనండి, పేతురు కాడి నుంచి డైలాగ్ బాగుంటుంది నాకు అది. ఇదిగో, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, ఇదిగో అనే మాట ఏంటో తెలుసా? ఏకవచనం. అవునా కదా? ఏయ్ ఎరా చూడు అన్నాడు. అవునా కదా? ఇంకోసారి రాస్తుంది ఆంధ్రాలో, ఇదే మందుల షాప్ ఏమని రాసి ఉంటుంది? ఇదే అంటే వాడి షాప్లాగా వేరే షాప్ లేదా? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇదిగో. ఏకవచనముతో ప్రభువుని నమ్మదగిన దేవుణ్ణి అంటున్నాడు. ఇదిగో. ఏం కలిగింది? ఒక గోసి, చిన్న బోటు, ఒక వల. ఈయన కలిగినాయా? ఏమండి? ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో యేసు ప్రభు పరలోకంకి ఆయన లేచిన తర్వాత ఈ పేతురు గోచి పట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? చేపలు పట్టుకుని. ఈయన వెళ్తాం పాటు అందరిని తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ అది కాదు విశేషం. మళ్ళీ చదవండి. ఇదిగో అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఈరోజు నమ్మదగినంతో సహవాసం చేయడానికి మీరు పిలిచారు కనుక అసలు మీరు ఏం త్యాగం చేశారు దేవుని కొరకు మనల్ని పరీక్షించుకుందాం. ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను మర్చిపోమన్నాడా, విడిచిపెట్టమన్నాడా? మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. దేవుడు బాధ్యతని మరవద్దు అంటున్నాడు. కుటుంబమే సంఘం. ద ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద చర్చ్. ద ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద చర్చ్. నీ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉందా? ఏమండి? కుటుంబ ఆరాధన జరుగుతుందంటే దట్ ఈస్ ద ఫ్యామిలీ చర్చ్. ద నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ ద రియల్ చర్చ్. ఆమేన్. హల్లెలూయా. చదవండి. ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, అండర్లైన్ చేసుకోవాలి సార్. అలాంటి అందరూ గట్టిగా చదువుదామా? ఇహమందు చాలా రెట్లు. వన్స్ అగైన్, ఇహమందు చాలా రెట్లు. సార్ మీరు కూడా పలకండి, ఇహమందు చాలా రెట్లు. ఇహమంటే ఎక్కడ? ఇక్కడ నీకేముండాలి? చాలా రెట్లు. ఇళ్ళు ఉండాలి, పొలాలు ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, అక్క చెల్లెలు ఉండాలి. వాడే అబ్రహాం. గట్టి చప్పలు కూడా తెచ్చుద్దాం. పట్టుకో ఈ వాక్యం, ధ్యానించి వాక్యం, నెరవేర్చి వాక్యం అని దేవుణ్ణి పెనుగులాడాలి. కానీ మనం ఏం చేస్తాం? వాక్యం నమ్మం, వాక్యం ధ్యానించం. ఇహమందు చాలా రెట్లు, పరమందు. అబ్బా, ఇక్కడ రాజువే, అక్కడ మహారాజువే. గడి చప్పలు కూడా తీద్దాం. చెప్పండి, నేను ఇక్కడ బ్రతికినంత కాలము రాజునే, పరలోకములు కూడా మహారాజునే. హల్లెలూయా. ఈ నమ్మదగినడైన నీతి సూర్యుడి కింద ఎవరైతే ఉంటారో ఆ నీతి సూర్యుడు రెక్కల కింద ఏముంటుంది? ఆరోగ్యము ఉంటుంది. ఓకే, ఎక్కడున్నా అది చదవండి. మిగటి భాష త్వరగా చదవాలి. ఏమే ప్రతి ఒక్క మానవుడు అంటే దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. మొన్న నేను ఎక్కడో చదివానండి. ఎంతమందికి యాపిల్ ఫోన్ ఉంది? యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరికన్నా ఉందా? ఆ యాపిల్ కాదు, ఫోను. లేదా? ఓకే, తొందరలో వస్తుందిలే జర్మనీ నుంచి. అయితే ఆ యాపిల్ ఫోను కనిపెట్టిన ఆయన లోకానికి ఎంతో మేలు చేశాడు లేదా? చేశాడు. మీకు ఈ ట్రంప్ ముందు ఉన్న ఆయన కాకుండా అంతకుముందు బారాక్ ఒబామా ఉన్నాడు కదా. బారాక్ ఒబామా స్టిల్ ఈజ్ ఫేసింగ్ 2 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ హిజ్ బాడీ. 2 రకాల క్యాన్సర్స్ ఫేస్ చేస్తున్నాడు. వెరీ క్రిటికల్ ఇదిలో ఉన్నాడట. అయితే అతను ఏమంటున్నాడు తెలుసా? నేను చనిపోయే ముందు
10,000 మంది అనాథలకు కావలసిన ఫండ్ అంతా సంపాదించి నేను ట్రాన్స్ఫర్ చేయాలంటున్నాడు. గట్టి చప్పులు కూడా తింటుంది. మరి ఇంత గొప్ప దేవుడు మనలో ఉన్నప్పుడు మన బతుకు మనమే బతుకుని వెళ్ళిపోదామా? చెప్పండి. నమ్మదగినోడు ఎక్కడి నుంచి మొదలెట్టాడు? అబ్రహాం నుంచి మొదలుపెట్టి వేవేల ప్రజలను ఆశీర్వదిస్తుంటే సంఘానికి మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. దానికి కారణం ఏంటి తెలుసా? మనకి సహవాస లోపం. నాకు తెలిసి సంఘానికి 80% అప్పులు పోవటానికి, రోగాలు పోవటానికి, దరిద్రం పోవటానికి, పెళ్ళిళ్ళకి, పిల్లలు గంటానికి ఇది కాదండి. దేవుడు ఎప్పుడో డిక్లేర్ చేశాడు, నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుని. ఏంటి? పాటలు పాడుకోవటం, వాక్యం చదువుకోవటం, దేవుని స్తుతించడం, దేవునిలో వెతకటమే ఆయన నీతి, ఆయన రాజ్యం. లోకముతో మనకు పని లేదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మదగిన వాడిని వెతక్కోకుండా మనం నమ్మదగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మోసము పోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నమ్మదగిన వాడు ఏమండి అయిపోయిందా? ఎక్కడ చదివాం? ఎక్కడికి వచ్చాను చెప్పండి. 28:30. అయితే ఈరోజు నమ్మదగిన వాడు 3 పనులు మనకు చేస్తాడు. ఒకటి ఏంటంటే, అవర్ ఫెయిత్ఫుల్ గాడ్ ఆల్వేస్ ఏమండి ఏం చెప్పాను? ప్యాషన్ ఫర్ హిజ్ పీపుల్. అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బాగా చదువుకోవాలనుకోండి, వాడు ఆ స్టడీ మీద ప్యాషన్ ఉండి తీరాలి. ఒక బిజినెస్లో నువ్వు బాగా కోట్లు సంపాదించాలనుకోండి, దాని మీద నువ్వు ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఒక రోజుకి వెళ్తావు. అలాగే దేవుడికి కూడా ఏం ప్యాషన్ ఉందంట? మనలను మిక్కటంగా ప్రేమించడమే ఆయన ప్యాషన్. లవ్. గాడ్ ఈజ్ ఏ లవ్. అందుకని 1 యోహాను 4వ అధ్యాయంలో 17-19 మధ్య వచనాల్లో చూడొద్దు. తీర్పు దినమందు ధైర్యము కలుగునట్లు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారిగా మారాలి. లైక్ గాడ్, లైక్ జీసస్. చూడండి, బూతులు మాట్లాడాడు హింసకుడు, దూషకుడైన, హానికరుడైన పౌలు కూడా ఏం ఛాలెంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటానంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ నమ్మదగిన వాడు మనకి ఆయన ప్రజలకు ఎలా ఉంటాడంట? ఏమండి, ఎంతో ప్రేమించేవాడుగా ఉంటాడంట. అందుకనే ప్రభు ఏమంటాడు స్టేట్మెంటు? యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, మరి మిమ్మల్ని ఎంతో ప్రేమించలేదా? ఎందుకంటే ఎట్టగొట్టుకోండి, నన్ను ఎంతో ప్రేమించింది. రోమా 5:8 ఒకసారి చదవండి. రోమా 5:8. మేక్ ఇట్ ఫాస్ట్. రోమా 5:8. ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు? కొన్ని బోధలు దేవుడు మన ఎడల ఉగ్రతను వెల్లడిపరుస్తున్నాడు. రేపు ఈసీఎల్ వచ్చేదాకా నీ ఛాన్స్ ఉంది. ఈసీఎల్ వచ్చాడు అనుకో, నీ కేల్ ఖతం, దుకాన్ బంద్. వచ్చే టైం కూడా 1 సెకండ్ ఉంటుంది. ఓకే, 1 సెకండ్ రీడ్ ఇట్. రోమా 5:8. ఎట్లనగా ఎవరైనా చనిపోతారు సార్? చెడ్డోడు కోసం ఎవరైనా చనిపోతారా? పాడైపోవడానికి ఎవరైనా చనిపోతారా? కానీ అందరూ చెప్పండి, ఇంకనూ పాపులమై, అంటే అన్నోన్ టు క్రైస్ట్, క్రీస్తుకి ఎరగని వారిగా ఉన్నప్పుడే ప్రేమించిండంటే మరి ఈ సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమించాడోనండి బాబో. ఈ సంఘము కొరకు ఒకరోజు వచ్చాడు, ఇంకో రోజు రాబోతున్నాడు. అది ఎంత మహా పండుగో తెలుసా? ఆ పండగ మిస్ అయిపోయారు అనుకో, మనకుందే. ఇంకను పాపులమై ఉండగా భక్తిహీనుల కొరకు యుక్త కాలమున చనిపోయిన వాడు. చూడండి, నమ్మదగిన వాడిగా నమ్మకంగా వచ్చాడు, నమ్మకంగా పెరిగాడు, నమ్మకంగా శ్రమలు అనుభవించాడు, నమ్మకంగా సిలువెక్కాడు, నమ్మకంగా ప్రాణం అర్పించాడు, నమ్మకంగా 40 రోజులు ఉన్నాడు. నేను దెయ్యాన్ని కాదురా బాబు అని ఇంచుమించు 500 మందికి 40 రోజులు కనబడ్డాడు. వారికి నమ్మకంగా ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏమండి యెరూషలేములోనే ఉండండి, పరలోకం మీద భూమి మీద సర్వాధికారము నేను కలిగి ఉన్నాను.
ఒక్క మాట, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు ఎవరు కూడా మీతో ఉండరు, నేను మాత్రం సదాకాలం మీతో ఉంటాను. గడి చప్పులు కూడా దేవుని స్తుతిద్దాం. ఇంత నమ్మదగిన వాడిని మనము వదిలిపెట్టొచ్చా? చెప్పండి, వదిలిపెట్టొచ్చా? వదిలిపెట్టకూడదండి. మనకి చాలా 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 పని ఉందండి బాబు. పాస్టర్లు ఎక్కువగా లేరు, అసలు పాస్టర్లు నమ్మకంగా పనిచేసే పాస్టర్లు లేరు, దేవుని కొరకు పరిగెత్తేవాళ్ళు లేరు, పంట లేదు. జాగ్రత్త, మన మీద ఉమ్ము వేయటానికి రాకుండా మనల్ని పరలోకము తీసుకెళ్లే విధంగా మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి ఈ రోజు నుండి. ఇది చెప్పడానికి నన్ను దేవుడు పంపించాడు. మీకు ఇన్ని చిన్న చిన్న అద్భుతాలు చేశాడు, కానీ పెద్ద అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ఈ దేహాన్ని ఉన్నపాటు ఆయనకి సరెండర్ చేయండి. డే 1 నుంచి మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆమేన్. యెషయా గ్రంథం 43:25. 43:25. యెషయా గ్రంథం 43:25. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:25. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఒకసారి ఈ వాక్యము కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చదువునాను. నేనే ఏమండి, ఆయన వచ్చి ఇందాడు కూడా చెప్పిన ఆయనే మన యొక్క అతిక్రమాలన్నీ యెషయా గ్రంథంలో 53:4-5 మొత్తం మనం ఏం చేశాడో మనకు తెలిసిపోతుంది. అవునా కదా? నేనే మీ అతిక్రమములను తుడిచివేస్తును. మీకు అని పని పాటలేదా? పొద్దున్నే లేచి మనోళ్ళు ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకోరు, చేయాల్సిన పనులు జ్ఞాపకం చేసుకోరు, వాళ్ళ భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోరు. ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఈయన జ్ఞాపకం చేసుకోనంటే ఏమండి, దీనిని ఎబ్రిల్ రాసిన పత్రికలో 8:10 కూడా అదే అంటాడు. ఇక మీదట మీ పాపములు ఎన్నటికి కూడా నేను జ్ఞాపకం చేసుకోలేండి. ఆయన నీతి క్రియలు, ఆయన గొప్ప క్రియలు, ఆయన ఘనమైన క్రియలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ది, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి ఏం ప్యాషన్ ఉండాలి తెలుసా? నా ఇల్లు బాగుండాలి, నా సంఘం బాగుండాలి. గడి చప్పలు కూడా తెలుసుద్దాం. నా ఇల్లు బాగుండాలి, నా సంఘం బాగుండాలి. నా ఇల్లే నా సంఘము, నా సంఘమే ఇల్లు. నా సంఘం లేకపోతే నాకు జీవితం లేదన్నవాడు ఈ రోజు నుంచి దీవించబడతాడు. అంతేగాని ఆయనకి డబ్బులు ఉన్నాయి కదా కట్టిండంటే అక్కడ ఆయనకి బలిపీఠం, మంచి సింహాసనం ఉంది. సంఘం అంటే గోడలు కాదు, ఇది సంఘం అంటే మీరు. సరస్సు అని ఎందుకన్నాడు తెలుసా? ఈ సరస్సులన్నీ ఆత్మతో నింపబడాలి. చెప్పండి, మా సరస్సు అంతా ఆత్మతో నింపబడాలి, వాక్యం అనే నీరుతో నింపబడాలి. అప్పుడు మీరు ఉపుకుచుండు తోట వల్లే దీవించబడతారు. మనకు చెప్తున్నాడు యేసయ్య, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచి వేశాను. చేసు నువ్వు కొంటావు. ఆయన ఏమంటున్నాడు? కొనని అంటున్నాడు. నువ్వేం చేస్తావు? జ్ఞాపకము చేసుకుంటావు. ఇంటికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అడుపంతా కొంచెం ఏదో తేడాగుంది. నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో మొత్తాన్ని అద్భుతం జరుగుతుంది. నేను చిన్నగా ఇక్కడ కడుపు మీద వేసుకుని బై యువర్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్ రైట్ నౌ అన్న. 5 నిమిషాలు ఏమీ లేదు, మళ్ళీ కారెక్క వచ్చిన గడి చప్పలు కూడా తీర్చుతుంది. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది? కీర్తనలు 107:20 ఏముంటుంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును, వారు పడిన గుంటలో నుండి. నువ్వు అసలు వాక్యమే నమ్మకపోతే, వాక్యమే ధ్యానించకపోతే, వాక్యమే పలకపోతే ఎలా నీ జీవితం మారుతుంది? యేసు ప్రభువే ఇంచుమించు 30 సంవత్సరాలు వాక్యం చదివాడు, 3.5 సంవత్సరాలే మినిస్ట్రీ చేశాడు. మరి మనకు మాత్రం 3 వాక్యాలు వస్తే చాలు, అక్కడక్కడ పోయి ఏదేదో చెప్తే వాడి జనాల నాశనము చేస్తారు. 30 years he was meditate the word of God. రాత్రంతా ప్రార్థించాడు, పగలంతా పనిచేశాడు. చూడండి, ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరూ దేవుని పని చేయాల్సింది. ఎంతమంది దేవుని పని చేస్తారు? చేతులు ఎత్తాలి. ప్రతి ఒక్కరు చేయాలి. మీకు ఇష్టం లేకపోయినా ఎత్తండి, అందరూ ఎత్తాలి, మీరు కూడా ఎత్తాలి. ప్రభు వచ్చే టైంలో, ప్రభువా మా మొదటి పని నీ పని. అందరు చెప్పండి, మా మొదటి పని నీ పని. ఈడ్చుకురండి, సంఘం దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్టండి, బాగుపడతాడు వాడు.
రేపు పొద్దున్న మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీకు తీర్పు తీర్చుతారు. ఇదిగో మధు గారు అనేక సార్లు మా ఇంటికి వచ్చాడు కానీ ఒక్కసారి కూడా యేసు ప్రభు గురించి చెప్పలేదండి. మీరు ఏం చెప్తారు? నీతో కలిసి హోటల్లో తిన్నాడు, నీతో కలిసి పార్ట్నర్ అయి ఉన్నాడు. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నా, యూ డోంట్ ఫీల్ అదర్వైజ్. ఓకేనా? ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? నిన్ను అంటాడు, నీకు మంచి ఇల్లు ఇచ్చాం, మంచి భార్యను ఇచ్చా, బిడ్డలు ఇచ్చిన, నువ్వు నా గురించి ఏం చేశావు? ఒక్క వ్యభిచార స్త్రీ కోసం నేను రాళ్లలో రప్పల్లో 35 కిలోమీటర్స్ నేను నడిచి వెళ్ళి ఆ బిడ్డను మార్చా, నువ్వేం చేశావు? ఏం చేసావు నువ్వు అంటే ఏం చెప్తావు? మన దగ్గర మాట లేదు. ఆ దినకరణ గారి సింహాసనం మీద కూర్చుంటారు, లేకపోతే ఇంకొక దావీదు అక్కడ కూర్చుంటాడు. మనం ఎక్కడ కూర్చుంటో తెలుసా? ఊరిలో టూరింగ్ టాకీస్ లెక్క నేల మీద కూర్చుంటాం, ఎక్కడో ఉంటాం. పిచ్చో, ఏం చేస్తున్నాం మనందరం? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? సహవాసం అంటే ఏంటో తెలుసా? టైం. యూ హావ్ టు గివ్ ద సమ్ టైమ్ టు ద గాడ్. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు? నేను మారు మనసు పొందామని చేతులు ఎత్తండి. ఎవరైనా నేను మారు మనసు పొందానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దమ్ముంటే చేతులు ఎత్తండి. మీరు మారు మనసు పొందలేదా? మారు మనసు అంటే యేసు ప్రభువుని పొందుకోవడమే మారు మనసు. మళ్ళీ పెద్దగా గట్టి చప్పలు కూడా తీద్దాం. మనసు మారితే చాలు. ఏమే? ఓకే, రైట్. ఫస్ట్ ఏంటిది? ఈజ్ ద ఫెయిత్ఫుల్ గాడ్, ప్యాషన్ ఫర్ హిస్ పీపుల్. ఆ బిడ్డలను దీవించాలి, ఆ బిడ్డలను ప్రేమించాలి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 31:3. ఇర్మీయా గ్రంథం 31:3. త్వరగా ఇర్మీయా గ్రంథం 31:3. చాలా మందికి చాలా కాలం తర్వాత దర్శనాలు వస్తాయి, చాలా కాలం తర్వాత కార్యాలు జరుగుతాయి. చాలా కాలం అంటే కొన్నిసార్లు మనం సంఘానికి ఏం చేస్తాం? చాలా కాలం తర్వాత వస్తాం. పాపం దానియేలు గారు కూడా ఆశ్చర్యపోతాడు, ఏంది 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు వీడు. అందరు చెప్పండి, చాలా కాలం తర్వాత. చాలా కాలం తర్వాత యెహోవా ప్రత్యక్షమయ్యి ఇట్లన్నాడు, ఒరే నీ ప్రేమ కాదు నాన్న, నీ ప్రేమ కాదు, నా ప్రేమ చూడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మొట్టమొదటిది, ఈ ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. విడిచిపెట్టే దేవుడు. కష్టాలున్నా, బాధలున్నా, ఏదున్నా ఎవరిని నమ్మకుండా ఈయన నమ్ముకో, బాగుపడతావు. ఈయన నమ్ముకుని నమ్మకంగా ఉన్నావు అనుకో, నీ లైఫ్లో దీవెనలు మెండుగా కలుగుతాయి. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ దేవుడా, నీతో ఏం చేస్తాడండి? స్నేహం చేస్తాడు. అందుకే సామెతలు 17:17 సామెతలు 17:17 ఏమంటాడు తెలుసా? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, అట్టివాడు దుర్దశలో ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడండి? సహోదరుడిగా ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓకే, రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట. హల్లెలూయా. ఏమండి? పెర్ఫార్మెన్స్ అంటే ఎప్పటికప్పుడు దానియేలు గారి జీవితంలో కానీ, కేఫా జీవితంలో కానీ, రాజు జీవితంలో కానీ, ఇక్కడున్న వారి ప్రతి జీవితంలో ఆయన సామర్థ్యాన్ని ప్రకటించాలి, చూపించుకోవాలని చూస్తాడంట. అందుకే మార్టిన్ లూథర్ గారు విలియం కేరీ ఒక మాట అన్నాడు, గొప్ప కార్యాలు మనం చెయ్యాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలంట. సో ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలంటే గొప్ప కార్యాలు చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నీకు మార్గము చూపుతాడు. అంతేగాని సంఘం కట్టాం మనకు కాదు. ఏమండి? దేవుడు నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవునికి ఎప్పుడు మహిమ వచ్చింది తెలుసా? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, అమ్మో ఇంత గొప్ప దేవుడా. ఏమండి? ఎప్పుడైతే ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఏమండి 5,000 మందికి ఆహారముగా పంచాడు, ఇంత గొప్ప దేవుడా. సో బైబిల్ చదివితే నువ్వు ఆశ్చర్యపోతావు.
బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఒక్కడు దానియేలు 3 పూటలు ప్రార్థన చేస్తే రాజు తను ఆ ఎంట్రీలోనే అక్కడ రాబోతుంటేనే ఆ రాజు వచ్చి తనకి సాష్టాంగ నమస్కారం చేశాడంటే నమ్మదగిన దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. ఆయన నిత్యమంట తన సామర్థ్యము, తన శక్తిని చూపటానికి తగతగలాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? అద్భుతాలు లేవంటాం ఒకడు, స్వస్థత లేవంటాడు ఒకడు, అసలు ఉన్నాయి అంటాడు ఒకడెవడో. చెప్తున్నాడు, మీ దేవుడు నేను నమ్ముకుంటాను, కానీ నేను ఒక 3 గుడ్డోళ్ళని తీసుకొస్తా, 4 కుంటోళ్ళు తీసుకొస్తా, మీరు లేపితేనంటే వాడు మనకు సాగిలు పడతాడు. దేవుడు చేస్తాడండి? యేసుప్రభు చేస్తాడా? పొరపాటును కూడా చేయడు. కొన్ని చోట్ల ఆయన అద్భుతాలు చేయలే. నమ్ముట నీ విశ్వాసమై నిన్ను బాగుపరుచున్నట్టు. మీ జీవితాల్లో ఎంత సామర్థ్యం కావాలని అంత సామర్థ్యం ఆయన చూపడానికి ఉన్నాడు. ఏమండి? దావీదు పట్ల నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, గొల్లియాతుని చంపాడు, సింహాసనం ఎక్కించాడు. అద్భుతాలు, గొప్ప సామర్థ్యము దేవుడు చూపించాడు. ఆది కాండం నుంచి మలాకి వరకు ఆయన సామర్థ్యము ఎలాగ చూపించాడో తెలుసా? నమ్మదగిన వాడిగా ఉన్నాడు. చివరికి సంసోన్ అన్నాడు, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశా, నా శక్తిని పోగొట్టుకున్నా, ఒక్క అవకాశం, ఒరేయ్ నువ్వు నన్ను విడిచిపెట్టావు కొద్ది క్షణాలు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని మరలా తనకు శక్తినిచ్చి, తన సామర్థ్యాన్ని చూపించి, తన గొప్పతనాన్ని చూపించి సంసోన్ నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో, మీ జీవితాల్లో ఏం జరగాలంట? ఏమంటే ఆయన పెర్ఫార్మెన్స్ జరగాలి. నా జీవితంలో అయితే నేను ఎక్కడ నిలబడినా కానీ కొన్ని వందల వేల అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. అద్భుతాల వల్ల, సూచక్రియల వల్ల, స్వస్థతల వల్ల మన విశ్వాసము ఏమవుతుంది? పెరుగుద్ది. ఆర్డినరీ పీపుల్ లాగా బతకొద్దండి. ఇహమందు చాలా రెట్లుగా ఈ నమ్మదగిన దేవుడిలో మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఓకే, మూడవది ఏంటంటే ప్రామిసెస్. ఏమండి? నమ్మదగిన దేవుడు మూడవది ఏమిటంటే వాగ్దానాల ద్వారా ఆయన ప్రజలతో నమ్మకంగా పనిచేస్తాడంట. ఒకటి ప్యాషన్తో, రెండవది పెర్ఫార్మెన్స్తో, మూడవది ప్రామిసెస్. మీరు ఇందాక చదువుకున్నారు కదా, ఏం చదువుకున్నారు? పాంప్లెట్లో చదువుకున్న దానిలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 18 నుంచి 21 వరకు చదివితే ఆయన ప్రామిసెస్లు ఇప్పటి కాలంలో కొత్త నిబంధన యొక్క మరి పరిధిలో దేవుడు వాగ్దానాలు ఏం చేస్తాడు? ఒకటి నెరవేరుస్తాడా, అన్నిటిని నెరవేరుస్తాడో చూద్దాం. ఓకే, రైట్, మేక్ ఇట్ ఫాస్ట్. 2 కొరింథీ 1:18 నుండి 21 వరకు. ఏమండి? ఇక్కడ కూడా ఏమన్నాడు? నమ్మదగినవాడు. నేను ఇంచుమించు 4-5 రిఫరెన్సులు చెప్పా. అన్నిటిలో కూడా నమ్మదగినవాడు అన్నాడంటే ఆయన గురించి ఇన్నిసార్లు అన్నాడంటే మీరు నమ్మదగిన వారికి ఉంటే ఆ నమ్మదగిన వాడు మీ జీవితంలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ఓకే నాన్న, కంటిన్యూ. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా తెలుసుద్దాం. ఎన్ని వాగ్దానాలు అంటే, ఏ వాక్యము నీకు ఈ వాక్యము ద్వారా నేను ఇలా దీవించబడాలని నీకు అనిపిస్తే, ప్రతి ఏ వాక్యం అయితే మీరు పట్టుకుంటారో ఆ వాక్యం ఖచ్చితంగా మీ జీవితంలో తగిన కాలం ముందు నెరవేరుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఎవ్రీ ప్రామిస్. నేను నమ్మదగినోడినయ్యా. ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో చదువునాను, త్వరగా చదవాలి. నిశ్చయములు, అందరు చెప్పండి, నిశ్చయములై ఉన్నవి. ఎవరైతే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాగ్దానం తీసుకుని దివారాత్రం 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 ధ్యానిస్తూ ఉంటారో, మీకు ఏమి ప్రేమ పిచ్చి పట్టాలో తెలుసా? వాక్యం మీద ప్రేమ పుట్టాలి. వాక్యం ధ్యానిస్తే మీ బాడీ మెలికలు తిరగాలి.
వాక్యం ధ్యానిస్తే మీ ఒళ్ళు పులకరించాలి. వాక్యం ధ్యానిస్తే దేవుని ఆత్మ మిమ్మల్ని కదిలించాలి. నేను ఎప్పుడైనా సరే వాక్యం చదువుతూ ఉంటే ఏదో ఒక అద్భుతమైన శక్తి టక్కమంట దేవునికి కనెక్ట్ అయిపోతా. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అది ఎవరి దగ్గర దొరకదు. భార్య దగ్గర దొరకదు, పిల్లల దగ్గర దొరకదు, ఎక్కడ దొరకదు. ఎక్సలెంట్గా ఉంటుంది ఆ సన్నిధి. దాన్ని అనుభవించడానికి భక్తి చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏవేవో అడుగుతాం. ఏమేకి చాలా పని ఉందండి బాబు. అయ్యగారు, అల్లాపురం గారు, చాలా పని ఉంది లేదా? దినకరణ గారంట పరలోకి వెళ్ళారంట. పరలోకి వెళ్తే పాపం దావీదంట అక్కడ వర్షిప్ టీంని ప్రిపేర్ చేస్తున్నాడంట. ఏ టీంని? అంత బిజీగా ఉన్నారు. ఇక్కడ మనము కంప్లీట్ అయిన తర్వాత అస్సలు సూపర్ న్యాచురల్ లైఫ్ పరలోకంలో ఉంది. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా దీవించదు. ఆ రాజ్యం వేరు, ఆ కాలం వేరు. అందుకని మీరు ఇందాడ చదివిన దానిలో ఆయన నమ్మదగిన వాడు ఒక్కరోజు కాదంట. నాకు ఇష్టమైన మాట అక్కడ ఏముందంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం అంటే సెకండ్ లా అంటారు. ఏమంటారు? సెకండ్ లా. ఈ సెకండ్ లా ఏంటంటే మనకేం తెచ్చిందంటే 1000 తరముల కరుణను తెచ్చింది. గట్టిగా చెప్పలు కూడా తెద్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ఏమండి, నీ దేవుడైనా మనందరం ఎవరమంట? దేవుడైనా యెహోవాకు ప్రతిష్ఠ జనం. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఏమండి, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనకి సీఎంకి ప్రతిష్టమైన జనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకున్న బంధువులందరూ కూడా లోకంలో గొప్పోళ్ళుగా చూస్తాం. అలాగే మనము కూడా దేవునికి ఒక గొప్ప జనం అంట, ఒక ప్రతిష్టమైన జనం. చూడండి, నేను ఎందుకు మొదలు పెట్టాను తెలుసా? ఇక మందు చాలా రెట్లని. అందుకే అన్నా, భూమి మీద సమస్త జనముల కంటే మిమ్ములను ఎక్కువగా ఎంచాలంట. మనం ఏం చేస్తాం? భూమి మీద తక్కువగా ఎంచుకుని రిజర్వేషన్ సీట్లు తెచ్చుకుని ఆ బెంచి వెనకాల ఉంటాం. అవునా కదా? సో ఇక్కడ ఏమంటున్నాడు? భూమి మీద సమస్త జన్మల కంటే దేవుడు నిన్ను గొప్పగా ఎంచితే నువ్వు పిచ్చిగా బ్రతుకుతున్నావు. ఇక్కడున్న యవనస్తులకి ఐ ఛాలెంజ్ యూ, భక్తి మాత్రము టైం వేస్ట్ కాదు. భక్తి చేయండి. యు ఆర్ ద జోసెఫ్, యు ఆర్ ద డానియల్, యు ఆర్ ద ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. మీకంటే గొప్పోడు, మీకంటే తురు ఇంకెవడు ఉండడం. ఎప్పుడది మీకు? ఎప్పుడవుతావు? ఈ నమ్మదగిన దేవుణ్ణి ఫాలో చేయాలి. అంతేగాని ఒక బైక్ కొన్నారని దానికి రకరకాల వేషాలు వేసి వెనకాల ఒక పోరిని తీసుకుని వెళ్తే చివరికి మిగిలేది ఏముంటుందో తెలుసా? పెళ్ళి కూడా కాదు. నిజంగా చెప్తున్నా. నేను ఒక చోట చేగుంటలో మీటింగ్ చేసి వస్తున్నామయ్యా. మీకు చెప్పానా? చెప్పలేదు కదా. మంచిగా పండగలాగా జరిగింది. 1000 మంది వచ్చారు. నేను పడుకుంటూ అలసిపోయి 3 గంటల సేపు మాట్లాడినా, ప్రార్థన చేశాను. అలసిపోయి పడుకుంటే ఒక పిల్లోడు బ్యాట్లోకి వెళ్ళినట్టు, వాడు క్రిస్టియన్. వాడు ఏం చేసినాడు? ఎక్కడో హైటెక్ సిటీలో ఉంటే మేడ్చల్లో ఒక పోరిని తీసుకుని వాడు శారీరకంగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు పోవచ్చు కదా. దన్మంటే వాడు కట్టాడు. ఆమెను చూసి స్టైల్గా నా కారు గుద్దాడు. అర్థమైందండి? వాడు ఫస్ట్ గడగడగడ వణికిపోతూ సార్ ఏరా ఎక్కడి నుంచి వస్తున్నామంటే, నాది మధురండి, కృష్ణా జిల్లా. ఒక సెంటిమెంట్ అక్కడ. నేను వాడు కృష్ణా జిల్లా. రెండోది, అమ్మా నాన్న ఎక్కడ ఉంటారంటే, అమ్మా నాన్న చచ్చిపోయారు అంటున్నాడు బతికుండగానే. మూడోది, ఏం చేస్తావరంటే, నేనన్నాడు. వాడు ఎవడో తెలుసా? సారీ టు సే,
ఏ కాల్ బాయ్, ఏ కాల్ బాయ్. ఇక అందుకని మీకు ఎక్కువ చెప్పలేను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు మీ కర్మ. ఓకే, రైట్. ఎన్ని అబద్ధాలంటే ఆధార్ కార్డులు కూడా వాడు డేట్ ఆఫ్ బర్త్ మార్చేశాడు. ఏమంటే ఎంత నటిస్తున్నాడో తెలుసా? వినయముగా లాస్ట్కి అడిగా, మరి నువ్వు క్రిస్టియన్ అంటే అవును సార్. నేను పాస్టర్ అనగా నా కాళ్ళ మీద పడిపోయాడు. వీడికి ఎవడో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక అన్నాడు, సార్ నా దగ్గర డబ్బులు లేవు కదా, మీరు అందరు క్షమించమని యేసుప్రభు చెప్తున్నాడు, వాడు నాకు చెప్తున్నాడు కాల్ బాయ్. ఇంత దారుణంగా ఉందండి. వాళ్ళ బాస్ ఒక పాస్టర్, ఆయనకి ఫోన్ చేస్తే వాడిని ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదండి అండి. ఇలాంటి యవనస్తులు రేపు పొద్దున ఏమన్నా రాని రోగాలు వస్తే ఏమవుతారు వాళ్ళ పరిస్థితి? తల్లిదండ్రులు లేకుండా ఇక్కడ బతకడానికి వచ్చి ఇస్ ద క్రిస్టియన్. కనుక యవనస్తులు ఎందుకు చెప్తున్నాం, మీకు గొప్ప 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 భవిష్యత్తు ఉందండి బాబు. కొంచెం తల్లిదండ్రుల మాట వినండి, చక్కగా చదువుకోండి, భక్తిలో ఎదగండి. మిమ్మల్ని దేవుడు ఆయన పెర్ఫార్మెన్స్ అంతా నిన్ను ఒక గొప్పవాడిగా చూపించడానికి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా, లేకపోతే ఒక దేశానికి నాయకుడిగా నిలబెట్టడానికి దేవుడు రెడీగా ఉంటే దీన్ని మాత్రం మీరు పట్టుకోకపోతే కష్టం. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్కడున్నా మనం చెప్పండి? ఆమేన్. స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మనం ఎప్పుడంట సర్వజనము కంటే విస్తారమైన జనం. మీరు ఒక్కోటికి ₹1 కోటి కారుతో 2000 కోట్లు కారులతో ఇక్కడ చర్చికి వచ్చారనుకో, మీ కారు ముట్టుకోవడానికి కూడా భయపడతాడు తెలుసా? మారుతి కారుని ఎవడైనా గుర్తాడు కదా సార్, కానీ బెంజ్ కారుని ఎవడైనా గుర్తారా? అంటే వీడు ఫలానా గొప్ప దేవుడు యొక్క బిడ్డలు కనుక వీళ్ళని ముట్టుకుంటే మన పని అవుట్. మోషేని ఎవరైనా పట్టుకున్నారా? ఏమండి, ఫరో బిడ్డ పట్టుకున్నాడా? ఎందుకో తెలుసా? 40 days, సే విత్ మీ, 40 days ఆ దేవునితో గడిపాడు. సో ప్రామిస్, అందరు ప్రామిస్ అనండి, వాగ్దానాలు. మలాకి 3:6 నెగటివ్ వాస్ట్. 5 minutesలో ముగించుకుందాం. మలాకి 3:6 నెగటివ్ వాస్ట్. యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక అది సంగతి. అందరూ గట్టిగా చెప్పులు కూడా దించుద్దామా? పట్టండి చెప్తా. యాకోబు సంతతి వారి కనుక మీరు లయము కాలేదు. మళ్ళీ చదవండి 3:6. మార్పు లేనివాడు లయము కాలేదు. యాకోబు సంతతి వారండి ఏంటి? మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఎదవేషాలు వేసినా మీకు ఏం కాదు. ఎందుకంటే మీ దోషాలను క్షమించాను, మీ పాపములను కడిగి వేశా. కానీ ఎప్పుడైతే ఇది తెలుసుకుని నా దగ్గరకు వస్తావో ఆ పాపములు మీ మీదకి ఎన్నటికీ పని చెయ్యవు. గడికి చెప్పలు కూడా తెలుసుదిద్దాం. ఎందుకంటే రోమా 6:14 ప్రకారము ఆయన కృపలో ఉన్న వారి మీద ఏ పాపము ప్రభుత్వము చెయ్యదు. చూడండి, ఈ నమ్మదగిన వాడిని 3 వ్యక్తులు నమ్మకంగా నమ్ముకున్నారు. ఎంతమంది? 3 వ్యక్తులు నమ్మకంగా నమ్ముకున్నారు. ఆ 3 వ్యక్తులు మీద తన యొక్క ప్యాషన్ చూపించాడు, తన పెర్ఫార్మెన్స్ని చూపించాడు, తన వాగ్దానాన్ని కూడా నెరవేర్చేశాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, ఒకరు అబ్రహాం, గడి చెప్పలు కూడా దించుద్దాం. రెండోది ఇస్సాక్, మూడోది యాకోబు. ఎవరండి? ఇస్సాక్, యాకోబు. ఏమండి? అబ్రహాం, ఇస్సాక్, యాకోబు. చూడండి, అబ్రహాము అన్యుడు, విగ్రహారాధకుడు. బ్రీఫ్గా చెప్పేస్తా. ఏమండి? విగ్రహారాధకుడు. ఊరు నుంచి ఆరానుకు, ఆరాన్ నుంచి అనానుకు చేరినవాడు. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈ నమ్మదగిన వానికి మనము నమ్మకంగా ఉంటే ఈ భూమి మీద మీరు అందరూ ఖచ్చితంగా అబ్రహాములే దీవించబడును గాక. మీరు అనుకోవచ్చు, అప్పుడు అబ్రహాముకి నాకు సంబంధం ఏంటంటే, ఇప్పుడు నీకు సంబంధం ఉంది. గలతీ 3:13 త్వరగా చదవాలి. చూడండి, ఇప్పుడు మనకు తోడైనోడు ఎవరు?
మనకి తోడుగా ఉన్నది ఎవరండి? అబ్బా, మీ అందరికీ దండేసి 100 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే పనికి ఆహార పథకానికి మీరు ఎలిజిబుల్, రాజులైన యాజక సమూహానికి ఎలిజిబుల్ కానే కాదు. చెప్పండి. ఆత్మ అండి, దేవుని ఆత్మ మనకు తోడై ఉంది. ఆత్మే దేవుడు, కరెక్టే. ఓకే, ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి, త్వరగా చదవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా అవసరం లేదు. ఈ మాట అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు, నాకు అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఏంటి దీనికి అర్థం? ఈ నమ్మదగిన దేవుడిని అబ్రహాము నమ్ముకున్నాడు, అప్పుడు దీవించబడ్డాడు. ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో, క్రీస్తుని నమ్ముకుని వెంబడిస్తారో, వారు కూడా ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె దీవించబడతారు. అంటే 175 సంవత్సరాలు కాకపోయినా నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. అందుకనే గట్టిగా చప్పలు కొట్టి దించుదిద్దాం. అందుకనే మీరెప్పుడు కూడా మత్తయిలో, మార్కులో, యోహానులో, ఎబ్రిల్ రాసిన పత్రికలో అనేక సార్లు కీర్తనల గ్రంథం 110లో 1వ వచనాన్ని దేవుడు రిపీట్ చేశాడు. ఎందుకంటే నీ శత్రువు ప్రభువు నా ప్రభువుతో చదవాలి, త్వరగా చదవాలి. ప్రభువు నా ప్రభువుతో ఓ యేసయ్యా, ప్రభువు నా ప్రభువుతో చూడండి, ఇటినాల్ ప్రభువు నా ప్రభువుతో. అందరు చెప్పండి. ప్రభువు, ఈ ప్రభు ఎవరు, ఆ ప్రభు ఎవరు? చెప్పండి. ప్రభువు నా ప్రభువుతో, ఈ ప్రభు ఎవరు, ఆ ప్రభు ఎవరు? ప్రభువు ఆ ప్రభువుతో. ఇద్దరున్నారు ప్రభువులు. ఎవరు వీళ్ళిద్దరు? మొట్టమొదటి ప్రభువు తండ్రి, రెండో ప్రభువు యేసు ప్రభు. ఈ తండ్రి ఈ కుమారుడితో ఏమని సెలవిస్తున్నాడు? నీ శత్రువులందరూ కూడా నీ పాదపీఠం వచ్చే వరకు నా కుడి పార్శ్వమున కూర్చోమంటున్నాడు. కూర్చున్నాడు. ఈయన కూర్చుని మనల్ని ఏమంటున్నాడో తెలుసా? ఈ నమ్మదగిన వాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా అంటున్నాడు, ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు కుడి పార్శ్వమున కూర్చుండబెట్టును. ఈ నమ్మదగినవాడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ పెట్టాడు? కుడి పార్శ్వం. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఇప్పుడు ఆత్మలో ఎక్కడ కూర్చున్నావు? కుడి పార్శ్వంను కూర్చున్నావు. అంటే ఈ నమ్మదగిన వారితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ ప్రతి శత్రువు వచ్చేంత వరకు మీరు సంఘములో హాయిగా కూర్చోండి. అన్ని శత్రువులు మీ పాదాల దగ్గరికి వస్తాయి. గడి చప్పలు కూడా తెచ్చుద్దాం. స్థిరంగా కూర్చోండి. కూర్చుని ఏం చేయాలి తెలుసా? మీ ఎంతమంది కుడికాలు ఉంది? కుడికాలు పనిచేతని కదా అన్నిటికీ. యేసు నామములో ప్రతి శత్రువు మా పాదాల కింద. ఏమన్నా కష్టమా సార్? ఇది ఏమన్నా కష్టమా? పలకండి. దేవుడు కార్యాలు చేస్తారు. అబ్రహాము జీవితంలో నమ్మదగిన వాడు ప్రతి శత్రువును తన పాదాల కింద తుంచాడు. క్రీస్తునందు మీరు ప్రతి ఒక్కరు అందరూ చెప్పండి, నేను అబ్రహాముని. సేవిత్మే గుండెళ్ళ కొట్టుకోండి. నేను అబ్రహాము సంతానమని. నిశ్చయముగా నేను ఆశీర్వదించబడతా. నేను గొప్ప జనముగా మారుతా. నాకు నామము గొప్పగా అవుతుంది. నన్ను ఆశీర్వదించు నాయన. ఆమేన్. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరో? అబ్రహాము నమ్మదగిన వాడిని సేవించాడు, గొప్పవాడాడు. రెండో వ్యక్తి ఎవరో? ఇస్సాకు. ఏమండి, ఇస్సాకు ఎవరో తెలుసా? ద చైల్డ్ ఆఫ్ ప్రామిస్. ఇంకోటి ఏంటో తెలుసా? ద మ్యాన్ ఆఫ్ ఒబిడియన్స్. నేను చెప్తున్న ఇక తల్లిదండ్రులకి
ఎవరైతే మీరు భక్తి పరులుగా ఎదుగుతారో ఖచ్చితంగా మీ పిల్లలు ప్రతి ఒక్కడు కూడా ఇస్సాకు వలె వర్ధిల్లుతాడు. ఆమేన్. ఎందుకంటే ఈ నమ్మదగిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9 నుంచి 10 వరకు. మేక్ ఇట్ ఫాస్ట్. 7వ అధ్యాయమా 9వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. 9వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. త్వరగా. ఆమేన్. ఎందుకు చదవండి. అనగా కారు కానీ ఆమేన్. మనందరం ఎవరమై? వాగ్దాన సంబంధమైన పిల్లలం. వాక్యాన్ని నమ్ముకుని పుట్టిన పిల్లలం. వాక్యాన్ని నమ్ముకుని జన్మించిన పిల్లలం. మనము నూతన సృష్టి కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నమ్మదగిన వాన్ని నమ్మినట్లయితే మీరు వాగ్దాన పుత్రులుగా దీవించబడతారు. ఇస్సాకు వలె. చదువమ్మా. ఆమేన్. చాలు. రెండోది ఏంటిది? రెండోది ఎవరు? ఇస్సాకు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఈయన నమ్మితే ఇస్సాకు వలె ఆ ప్రామిసెస్ ద్వారా మీరందరూ దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, రైట్. మూడో వ్యక్తి ఏంటంటే యాకోబు. అందరూ యాకోబు అనండి. ఇప్పుడు సంఘంలో యాకోబులు పెరుగుతున్నారు, ఇశ్రాయేలీలు తగ్గుతున్నారు. చెప్పండి. సంఘంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నమ్మదగిన దేవుడికి ఏమండి ద ఏజ్ ఆఫ్ చర్చ్ అంటే ఒక 1000 సంవత్సరాల క్రితమో లేకపోతే 500 సంవత్సరాల క్రితమో ఇప్పుడు జనరేషన్లో ఎప్పటికైనా యేసు ప్రభు ఏ జనరేషన్లో అయినా సంఘాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. గడి చప్పులు కూడా తెలుసుదేద్దాం. మీరు అనుకుంటున్నారు యవనస్తులం కదా, మా టెక్నాలజీ పెరిగింది. ఏం పెరిగింది? నీ బొంద పెరిగింది. ఏ టెక్నాలజీ అయినా పరిశుద్ధాత్మ ముందు దిగదుడిపే. దిస్ ఈజ్ ద సూపర్ న్యాచురల్ టెక్నాలజీ, ద హోలీ స్పిరిట్ పవర్. అందుకని ఎవ్రీబడి యూ హ్యావ్ టు బూస్ట్ ఇన్ క్రైస్ట్. ఎవరిలో అతిశయపడాలి? దేవునిలో అతిశయపడాలి. నమ్మదగిన దేవుడిలో అతిశయపడాలి. ఎందుకంటే ఆయన మనకు జ్ఞానం, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచన. గనుక ఈ నమ్మదగిన వాడు నీతో ఉంటే చాలు. యాకోబు ఎప్పుడు దీవించబడ్డాడు తెలుసా? కడుపులో ఉండగానే. ఇక్కడ కడుపులో. అదే అధ్యాయంలో 12 నుంచి 15 వరకు చదవండి. 12 నుంచి 15 వరకు త్వరగా చదవాలి. నేను రోమాలో చెప్పిన అదే కదా. అక్కడ ఏముంటుందంటే 2 జనములను నేను దీవించాను అంటుంది. ఎక్కడ? కడుపులో 2 జనములలో ఒక జనాన్ని నేను దీవించానంటది. ఆ ఒక్క జనం ఎవరు? యాకోబు సంతానం. కాబట్టి సరే, ఓకే, వద్దులే, నేను ముగించేస్తా, టైం అయిపోయింది. ఓకే, ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు? యాకోబు. ఏమండి? యాకోబు దేని గురించి తీసుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఏంటండి? ట్రాన్స్ఫర్మేషన్. ఈ నమ్మదగిన దేవుణ్ణి సరిగ్గా నమ్మకపోయిన వల్ల ఆయన 20 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ప్రేమలో పడి 14 సంవత్సరాలు, ఆ తర్వాత మిగతా 20 years వేస్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను పొందుకుని ఆయనతో ఒక రాత్రి పెనుగులాడాడో ఈ నమ్మదగిన వాడు ఏమండి తనని ఇశ్రాయేలుగా రూపాంతరము చెందినవాడుగా మార్చాడు. ఏమండి? నీవు ఈ నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉంటే ఖచ్చితంగా అబ్రహాములాగా దీవించబడాలి. ఈ నమ్మదగిన వాడిని కలిగి ఉంటే ఖచ్చితంగా ఇస్సాకులాగా 100 అంతులుగా ఫలించాలి. ఈ నమ్మదగిన వాడు నీతో ఉంటే
ఖచ్చితంగా నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునిలో ఎదిగినప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమను అనుకూలమైనది పరీక్షించుకుని తెలుసుకుని మీరు ఆయనలో రూపాంతరత ఖచ్చితంగా పొంది తీరాలి. ఆమేన్. ఏమండి, ఈ ముగ్గురు ఆయన నమ్మదగిన దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఏంటి తెలుసా? రైట్ డౌన్ రాసుకోండి. ఇది ఒకటి, ఆయన ఆజ్ఞను ధిక్కరించలేదు, కమాండ్. రెండవది, ఆయన నిబంధనలో నిలబడ్డారు. మూడవది, ఆయన కరెక్షన్ చేసుకోమన్నాడు, అంటే వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కి సొలొమోను, ఆ వార్నింగ్కి కయోను, వాళ్ళందరూ కూడా సెట్ అయిపోయారు. వీరు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఈ కరెక్షన్లో ఉన్నారు. నాలుగవది, ఎప్పుడైతే ఆయన కమాండ్కి లోబడి ఆయన కవనెంట్లో నిలబడి ఆయన చెప్పిన కరెక్షన్స్ మీరు చేసుకుంటే అప్పుడే మీరు కంఫర్ట్ జోన్లోకి వస్తారు. దిస్ ఈజ్ ద 4C ఫార్ములా. ఏ ఫార్ములా? 4C ఫార్ములా. నెంబర్ 1, కమాండ్. ఏంటా కమాండ్? 10 ఆజ్ఞలు కాదు, నేను కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నా. మీరు సంఘానికి వచ్చారా? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి. అప్పుడు ఈ నమ్మదగిన దేవుడు మీకు తోడై ఉంటాడు. రెండవది ఏంటి? కవెనెంట్, నిబంధన అనగా పర్మనెంట్ కాంట్రాక్ట్. ఏమన్నాడు తెలుసా? ఇటు చూడండి, అబ్రహాం మీద వాళ్ళ మీద ఉట్టు పెట్టుకోవాలి, నా జీవము తోడు. సృష్టికర్త ఒట్టు పెట్టుకున్నాడంటే యుగ యుగములు మీతో తోడై ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కంఫర్ట్. ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? ఏసయ్యా నువ్వు నమ్మదగిన వాడు కనుక నీ కమాండ్లో మేముంటాం, నీ యొక్క కవనెంట్లో నిలుస్తాం, నువ్వు చెప్పిన కరెక్షన్స్ మేము చేసుకుంటాం. దెన్ మేము నీ కంఫర్ట్లోకి వస్తాం. కంఫర్ట్ అంటే ఇది కంఫర్టర్, ఆదరణకర్త. అప్పుడు కానీ ఎక్కడ చెత్త అక్కడే పెట్టుకుని నీ ప్రవర్తన మారదు, నీ ఆలోచన మారదు. దుఃఖం, పాస్టర్ ఒక్క డైలాగ్ చెప్తే నా గురించి చెప్తున్నాడు అన్న ఫీలింగ్ నీకు ఉంటుంది. కానీ దిద్దుబాటు నీకు అసహ్యం. కానీ దిద్దుబాటు చేసుకోండి, ఖచ్చితంగా ఈ నమ్మదగిన దేవుడు తోడై ఉంటాడు. ఈ కంఫర్ట్ జోన్లో మీరు ఈరోజు 4 ప్రార్థనలు చేయాలి. ఏంటో తెలుసా? ప్రతి మనిషికి ఏదో ఒక చీకటిలో మీరు ఉంటున్నారు లేదా? ఏదో ఒక ఆటంకం వస్తుంది, పోతుంది, ఏదో భయం వస్తుంది. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ది డెలివరెన్స్. అందరు చెప్పండి, డెలివరెన్స్. అన్నిటి నుంచి మనం విడుదల పొందాలి, అన్నిటి నుంచి డెలివరెన్స్. రెండవది ప్రొవిజన్, సమృద్ధి. మూడవది ఆరోగ్యం. నాలుగవది ట్రాన్స్ఫర్మేషన్. అందరు రాసుకోవాలి. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన రూపాంతరత ఈ నమ్మదగిన దేవుడు మీకు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పలు కూడా దేవుడితో తీద్దాం. లెట్ us pray. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూడండి, బ్రేక్ త్రూ ప్రేయర్ చేద్దాం. ఈ 7 వారాలు అయిపోయినాయి కాబట్టి 4 గురించి. ఒకటేంటది డెలివరెన్స్, రెండవది ఏంటది సమృద్ధి, మూడోది ఏంటది ఆరోగ్యం, హీలింగ్, నాలుగోది ఏంటది సంపూర్ణమైన రూపాంతరత. లేచి నిలబడండి. ఈ నమ్మదగిన దేవుడు ఈ 4 ఈరోజు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ. మంచి ట్రాక్ నాన్న. థ్యాంక్ యూ లార్డ్. లెట్ us pray. కీబోర్డ్ ఆయన ఉన్నాడా? వెళ్ళిపోడా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ ఆనంద తైలం రాకా సోకత్. హల్లెలూయా. ఓకే, మీ తల మీద మీ కుడి చేయి పెట్టుకోండి. ఆయన ఎంతో నమ్మదగిన వాడు గనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను యుగాంతం వరకు మీకు తోడై ఉంటాను కనుక
ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె విశ్వాసముతో ఉండండి. ఇస్సాకు వలె వాక్యము కనిపెట్టుకుని ముందుకు వెళ్ళండి. యాకోబు వలె మనల్ని మనం సరిదిద్దుకుని ముందుకెళితే ఖచ్చితంగా రూపాంతరత పొంది మనందరం ఒక మహిమ కలిగిన సంఘముగా తయారవుతాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నమ్మకంగా దెబ్బలు తిన్నాను, నమ్మకంగా సిలువ మోశాను, నేను నమ్మకంగా సిలువెక్కాను, నమ్మకంగా 6 గంటలు మీ కొరకే అల్లాడాను, నమ్మకంగా తండ్రికి అప్పగించుకున్నా. ఏ రీతికి వెళ్ళానో ఆ రీతిగా నేను రాబోతున్నాను. ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరిచి ఆ నమ్మదగిన దేవుడు నీ హృదయంలో ఉన్నాడో లేదో చెక్ చేసుకో. నీ హృదయాన్ని ఏలుతున్నాడో లేదో చెక్ చేసుకో. ఇదిగో అన్యుడైన అబ్రహాముని ఏలినవాడు ఈరోజు నిన్ను ఏలటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు అడగండి, ప్రభువా నాలోనికి రండి, నాలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి. నాలో ఏమైనా ఆయాసకరమైనవి కానీ, కలుపు మొక్కలు కానీ, బలు రక్కసి చెట్లు కానీ పికిలించాయా? అడగండి, అడగండి, అడగండి. నోరు తెరిచి అడగండి, అడగండి. క్లీన్ ఇట్, క్లీన్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాబోతున్న సమయంలో ఒక్క రాత్రే ఇశ్రాయేలును బాగు చేసిన దేవుడు, వెండి బంగారములతో వెలుపలికి రప్పించిన వాడు, ఈ రాత్రే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. నిజంగా ఈ నమ్మదగిన వాడు మీకు కావలిస్తే ఈ నమ్మదగిన వాడిని మీరు తీసుకువెళ్ళండి. ఈరోజు ఈయనే తప్ప వేరొక దేవుడు లేడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక మహా అద్భుతం జరగబోతుందండి. మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. దరిద్రాన్ని పెకలించబోతున్నాడు. దరిద్రము యేసు నామములో ఈ నమ్మదగిన వాడు ప్రతి కుటుంబంలో నుంచి పెకిలించబడునుగాక. అనారోగ్యం చాలామంది ఇక్కడ ఉన్న తల్లుల్లో గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. గర్భసంచి కొంతమందికి అయితే ఆపరేషన్ స్టేజ్కి వచ్చారు. ప్రతి ఒక్కరూ అందరూ కూడా నమ్మదగిన దేవా, నా గర్భసంచిని కడుగునైనా, నా గర్భసంచిని క్లీన్ చేయనైనా అడుగో. పురుషులు, నా గుండెను కడిగయ్యా, నా కిడ్నీని క్లీన్ చేయనైనా, నా లంగ్స్ని క్లీన్ చేయనైనా అడగాలి. చాలా మందికి నిద్ర పట్టదు. ఇప్పుడే నా దేవుని యొక్క సన్నిధి నేను తాకబోతుంది. రూబా బాబా షారా రోకో సకతోరా బాబా బాబా లేబో సకతోరా బాబా. ఎస్ ఎంతమంది ఆయన సన్నిధిని చూడాలని ఆశపడుతున్నారు? చేతులెత్త. మంచులాగా ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, అందరూ కూడా 2 చేతులు పైకెత్తి. నేను 3 సార్లు టచ్ అంట. ఈ 3 సార్లు ఎవరి కుడి చేయి అయితే తిమ్మిరవుతుందో, వారి కుడి చేయి తిమ్మిరైన వారి కుడి చేయి ద్వారా ఒక గొప్ప ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగుతుంది. ఒక గొప్ప ఆర్థిక సంబంధమైన మిరాకిల్ జరుగుతుంది. ఖచ్చితంగా. ఎస్. ఆర్ యు రెడీ? ఈ సంఘములో నా ప్రభు ఉన్నాడు అన్నట్టు ఒక సూచన ఇక్కడ దేవుడు జరగబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా నోటితో అడగండి, నన్ను తాకయ్యి అడగండి, నన్ను తాకమని అడగాలి, నన్ను తాకమని అడగండి. గెట్ రెడీ. టచ్ లో చేతులు దించండి. సారా బాబా ఒక చేయి పెట్టుకొని ముగించుకుందాం.
థ్యాంక్ యూ లార్డ్. దేవా, కడుపులో నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, ప్రతి ఒక్క బలహీనతల వేరుతో సహా బాడికి పోవునుగా. బీపీ, షుగర్, థైరాయిడ్ యేసు నామములో వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంది. నీవు పొందిన గాయములు వచ్చేది, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డకు నాయన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగా. ఉద్యోగాలు దీవించబడునుగా, వ్యాపారాలు దీవించబడునుగా. మీరు ఎంత వాల్యూమ్ బిజినెస్ అడుగుతారో అంత బిజినెస్ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. అడగండి, అడగండి. ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్, ఎనీథింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఎంత బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఎస్, చాలా మంది అప్పులతో మీరు బాధపడుతున్నారు. మీరు ఇవ్వటం లేదు. మీకు బోల్డ్ అంత ఆదాయం వస్తుంది, కానీ దశమ భాగము తీయండి. వాక్యానుసారముగా ఆయనకి ఇచ్చి శోధించండి. 1 సంవత్సరంలో మీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఆమేన్. సోరీమా రేకో సకతోరి బాబా బాబా లేకో సకతోరబా. ఒక సిస్టర్ ఇక్కడ ఉంది. ఆ సిస్టర్ నేను చనిపోతానని భయంతో ఉంది. ఆ భయంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ ద లార్డ్ ఈస్ టచింగ్ యూ సిస్టర్. ద లార్డ్ ఈస్ టచింగ్ యూ. ఎస్, నీ మెడనరాలని విపరీతమైన నొప్పులతో వచ్చావు. నా దేవుడు ఇప్పుడు ఆ మెడనరాల నొప్పులు తాకి ఉన్నాడు. బి హీల్డ్ ఇన్ జీసస్, బి హీల్డ్ ఇన్ జీసస్. వెన్నుపోసు నొప్పి వేరుతో సహా తొలగి పోవునుగా. అందరూ 3 సార్లు నా దేవుడు నమ్మదగినవాడు అనండి. నా దేవుడు నమ్మదగినవాడు, 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 నా దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ నా దేవుడు నమ్మదగినవాడు. డిక్లేర్, డిక్లేర్. నమ్మదగినవాడు. గట్టిగా నా యేసయ్య నమ్మదగినవాడు, నా యేసయ్య నమ్మదగినవాడు, నా యేసయ్యకి నమ్మదగినవాడు. గట్టిగా మీకు విశ్వాసం ఉంటే మీ శక్తి కొలది కొట్టండి. ఎస్, ఎస్. చప్పట్లేంటో తెలుసా? దేవదూతలారా, ఇది సత్యము, మేము డిక్లేర్ చేస్తున్నామని దానికి అర్థం. గట్టిగా నా దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజే, ఇప్పుడే ఒక నూతన క్రియ నా జీవితంలో చేసి ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడే, ఇప్పుడే ఈ నమ్మదగిన వాడు ఒక నూతన క్రియను జరిగించున్నాడు. ఇంకా గట్టిగా రాక సకతోరా బాబా బాబా లోబా సకెతోరా బాబా రేబో సారాబా లేబో సకతోరా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే కదలొద్దు, సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండి కనిపెడదాం, కనిపెడదాం. ఇప్పుడు దాకా ప్రభుని అడిగాం, బతిమలాడుకున్నాం, మేల్కొన్నాం. ఎవరు మాట్లాడొద్దు. ప్రభు స్వరాన్ని మీరు ఇప్పుడు వింటారు. ఎస్, మనోనేత్రాలు తెరవండి. ఓ జీసస్. ఎవరు మాట్లాడొద్దు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క మాటను ఈరోజు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ. ఓ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ యో మా 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 డానియేల్ గారు, మీరు అడిగేవాడిని దేవుడు ఇస్తున్నాడు. మీ ముందున్న ప్రతి సమస్యకు విజయం మీకు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. టుడే ఆల్ దీస్ వర్క్స్ వర్, ఇట్ విల్ బి జడ్జ్డ్ అండ్ ఇట్ విల్ బి ఫినిష్డ్. సొకతో రబ్బా, సకతో రబ్బా. ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి బిడ్డను నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని చెబుతున్నాడు. మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు, ఒట్టి చేతులతో వెళ్ళరు. ఒక కమిట్మెంట్తో ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎస్, ఎస్, ఎస్. ఈ సంఘానికి సరిహద్దులు లేవో. కొత్త నీరు, కొత్త ప్రవాహం చూడండి. ఒక వ్యక్తి ఒక దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శనములో ఆ మొదటి యొక్క గేటు దగ్గర అనేక ప్రజలు స్థలము లేక నిలబడి ఉన్నారు. సకొతోరి బాబా 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 సకతోరా బాబా బాబా బాబా. ఓ రీ బాబా రక సకతోరా బాబా.
మధుబాబు గారు మీరు 2 చేతులు పైకెత్తారు. ప్రభువుని మీరు అడిగినవని దేవుడు మీకు ఇస్తున్నాడు, అడిగినవని ఇస్తున్నాడు. ఆయన పని మీరు చేస్తారా? ఆయన పని మీరు చేస్తారా? ఎస్, రైట్ నౌ ఈజ్ బ్లెస్డ్ సో మెనీ పీపుల్. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన కుడి చేయి చాపి ఉన్నాడు. ఎస్, ఐఎమ్ సీయింగ్ దట్ రైట్ హ్యాండ్. దిస్ ఈజ్ డిజైన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ బై ఓన్లీ గాడ్. ఈరోజు సర్వీస్ని దేవుడే ఆర్గనైజ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఈ స్థలములో మండుచున్న అగ్ని, పొదలో దాగిన దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. రీబా సకతో రబా సకతో రీబా బాబా బాబా. మీ దుఃఖ దినములు ఈ రోజుతో సమాప్తమైన ఇక్కడ వాయించిన వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ మై నేమ్, మీరు బ్రతుకు తెరువుకి చేయట్లేదో యథార్థముగా నన్ను ఆరాధించండి, మీ జీవితాలు ఉద్ధరించేవాడును నేను యాకోబు దేవుడును కాదు అంటున్నాడు. సకతురా బాబా 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 రోకో సకతురా బాబా బాబా రేబో సకతోరి బాబా 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 సకతోరి బాబా బాబా సకతోరి బాబా బాబా లెక్కో సకతోరా బాబా. అనేక మంది మందిరానికి రావటం మానేస్తున్నారు. ఇట్ ఈజ్ వెరీ డేంజర్. అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. మందిరాన్ని విడిచిపెట్టొద్దు. సకతో రబా బాబా బాబా సేదు రబా బాబా బాబా. దేవదూతల సంచారం చేయటి ఇక్కడ నేను చూస్తున్నా. దేవదూతల సంచారం చేస్తున్నాయి. దానియేలు గారు మీరు దేవునికి సాష్టాంగ పడినప్పుడల్లా నీ మొర నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. రే బాబా బాబా. ఆయన తల్లి తండ్రి అన్నగా నీకు తోడై ఉన్నాడు. రా బాబా 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 బాబా. నువ్వు అనాథగా అనుకుంటున్నావు, నేను ఒంటరి వాడిని అంటున్నాడు. నీ సంతానాన్ని నేను దీవిస్తున్నాను అంటున్నాడు. నీ కొడుకు అబ్రహాము, నీ కూతురు శారా, నీ వంశమును నేను ఉద్ధరిస్తాను. ఇక్కడ కనని గర్భము కలుగుతుంది. మారాలి. మీ హృదయాలు మారాలి. నేను రోషము గల దేవుడును. ఎందుకు వచ్చాను భూమి మీద అది ప్రకటించండి. నేను రాబోతున్న సమయంలో సుఖాలు పెరిగిపోయినాయి. నన్ను మరిచే రోజులు రాబోతున్నాయి. ఎవరి యేసు అనే రోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. చూపించాయి నా పెర్ఫార్మెన్స్, చూపించిన ప్యాషన్, చూపించిన వాగ్దానాల పవర్. సోకోతో రాబా బాబా హోరా కాతో రాబా బాబా. ఒక పెంట మీద నిన్ను లేపా, పెంట మీద నుంచి లేపా. నిన్నే కాదు నీ సంఘానికి కూడా నేను లేపుతున్నా. ఏడవండి, కన్నీరు కార్చండి. లోకమంతా ముప్పులోకి వెళ్ళిపోతుంది. సోదిరి ఖరాబా సకతో రబా బాబా. మీ ఊర్ల గురించి చనిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. ఊరకుండండి. నేనే దేవుడని తెలుసుకోండి. నేను రాబోతున్నాను. ఒక్కసారి మీ జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. దరిద్రంలోంచి మిమ్మల్ని లేపాను కదా. ఒక్క పూట కూడా కూడి లేనప్పుడు ఆ స్థితి నుంచి మిమ్మల్ని పట్టణానికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇంత వారిగా నేను చేస్తే ఏం చేస్తున్నారు? నేను నమ్మదగిన వాడిని కాదా? నా కుమారుని నేను పంపలేదా? భక్తి అంటే ఏంటో తెలుసా? మీరు దేవునికి సమర్పణ, మీ జీవితాలను సమర్పణ, మీ బ్రతుకులు సమర్పణ. పరలోక రాజ్యం ఉంటే చాలు అని సమర్పణ చేసుకోండి. మీ కార్యాలన్నీ దేవుడు వన్ బై వన్ చేయబోతున్నాడు. ఇది మామూలు సర్వీస్ కాదు. ఇప్పటికైనా మీ మనసులు తెరవబడాలి, మీ హృదయాలు తెరవబడాలి. మీరు మారాలి.
నాకు ఇష్టముగా ఉండాలి. నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదంటున్నాడు. నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదంటున్నాడు. ఏడవండి, కన్నీరు కార్చండి, మీ హృదయాన్ని కుమ్మరించండి. ఎస్, నిజమైన మారు మనసు. సంఘ కాపరికి లోబడండి, సంఘానికి లోబడండి, విధేయతను చూపించండి. ఇప్పటి నుంచి సంఘములో అద్భుతాలు నేను చేస్తా, అద్భుతాలు నేను చేస్తా, సూచక్రియలు చేస్తా, మహత్తర కార్యాలు చేస్తా, గొప్ప కార్యాలు చేస్తా. నా దాసుడు నిలబడిన చోటల్లా ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు నేను చేశా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మనసార మన కన్నీరు కారుద్దాం. మనసార ఒక్క బొట్టు కార్చండి ఆయనకి. ఒక్క బొట్టు కార్చండి. లోకము, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కేకలేండి. దావీదు కుమారుడా, అయ్యా నన్ను దాటిపోకయ్యా అడగాలి. దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా, గట్టిగా నోరు తెరిచి గట్టిగా అరవాలి. గట్టిగా గట్టిగా దావీదు కుమారుడా, నన్ను కరుణించు నాయనా. అరువో, పలుకో, నోరు తెరువో. ఓ జీసస్, హల్లెలూయా. నన్ను కడిగయ్యా, నన్ను బాగు చేయయ్యా. నాలో ఉన్న కలుపు మొక్కలు తీసివేయండి ప్రభు. నా పనికిరాని తీగలు తీసివేయండి ప్రభు. నీకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నేను సమస్తమును విడిచిన ఆయనను వెంబడిస్తానయ్యా. ఇక మందు 100 రెట్లు నేను ఆశీర్వించబడాలంటే అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, బంధువులైనా ప్రతి ఒక్కరిని నేను విడిచిపెట్టి, వాళ్ళని మరొక విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. ఇదిగో నువ్వు రాబోతున్నావన్న సంగతి నాకు తెలుసయ్యా. థ్యాంక్ యూ. ఓ, ఈరోజు ఒక్కొక్కరి తల మీద నిత్యానందము చూడబోతున్నాం. నిత్యానందం, నిత్యానందం. ఇది నీ పుట్టినిల్లు కంటే గొప్పిల్లిది. రేరో రీరా బారా ఖారా మసే రేబో శాఖ తోరా బాబా. ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నిన్ను నువ్వు సరెండర్ చేసుకో, సరెండర్ చేసుకో. శరీరాశిని పెకిలించో, నేత్రాశను పెకిలించో, జీవపుడంబాన్ని పెకిలించో. నిన్ను నువ్వు మారావని నీకు గుర్తుందా? సారా బాబా బాబా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధముకే వందనాలు. ఆరోగ్యమును దయచేయండి, ఆనందమును దయచేయండి, సమాధానమును దయచేయండి. నమ్మకముగా నీకు మీరు జీవించే భాగ్యం దయచేయండి. నమ్మదగిన వాడిగా ఉండి, అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ యొక్క ప్రేమ, నీ యొక్క సామర్థ్యం, నీ యొక్క వాగ్దానాలు వీరికి సంపూర్ణముగా నెరవేర్చమని, వీరి గృహములో అడుగు పెట్టగానే ఒక మహా అద్భుతము ఈ నమ్మదగిన వాడు జరిగించునుగాక. సకల మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.